మంత్రి జూపల్లికి నిరసన సెగైతే తగిలిందనే ఒక వార్త అయితే వచ్చింది. కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీసిన మహిళలు 6 గ్యారంటీల అమలేది. మంత్రి జూపల్లి నిరసన సెగ చుట్టుముట్టి నిలదీసిన మహిళలు గాయ చేస్తే పనులు జరగవు, మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన మంత్రి. గద్వాల జిల్లాలో కాంగ్రెస్ సిపిఎం నేతలను నిలదీసిన ఉపాధి కూలీలు. కొల్లాపూర్ రూరల్ ఉండవెల్లి మే 8 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలుపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కాంగ్రెస్ నేతలకు ఊహించని విధంగా నిరసన సెగ తగిలిందని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 11వ వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి జూపల్లిని స్థానిక మహిళలు 6 గ్యారంటీల అమలుపై నిలదీశారు. గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదంటూ వారు మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కొంతసేపు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నది. దీంతో మహిళలపై మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేస్తూ గాయ చేస్తే పనులు జరగవంటూ మీకు ఇండ్లు రావు అని బెదిరించేందుకు ప్రయత్నించారు. మహిళలపై సైతం ఓట్లు అడగడానికి ఎలక్షన్ల సమయం కాబట్టి ఓట్లు అడగడానికి ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఈ కాన్స్టిట్యూన్సీలను బట్టి మండలాలను బట్టి జిల్లాలను బట్టి వస్తూనే ఉంటారు. ఇదే విధంగా మీరు ఇచ్చిన హామీలు ఏవి ఎందుకు నెరవేర్చలేదని ప్రతి గ్రామంలో కూడా ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే కానీ ఇవి అమలు కావు. నెక్స్ట్ టైం రాని కూడా భయపడతారు. అంతేగాని మనం వాళ్ళు రాగానే దండాలు బిండాలు పెట్టినామనుకో మనను వాళ్ళు అనగదొక్కుతారు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాదు, ఏ పార్టీలో అయినా సరే దమ్ము ధైర్యం ఉండాలి. నిలదీయడానికి దమ్ము ధైర్యం ఉండాలి. వాళ్ళని పెద్ద అది కాదు, మనం ఓట్లు వేస్తే గెలిచారు కాబట్టి వాళ్ళని అడిగే అధికారం మనకు 100% ఉంటుంది. దండాలు పెట్టని మనకు అవసరం లేదు. మనకి ఏవైతే హామీలు ఇచ్చారో అవి 100% తీర్చేంత వరకు మనం ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే దానికి అర్థం అనేది ఉండదు. ఎందుకంటే ప్రశ్నించలేకపోతే మన అడుగు తొక్కేస్తారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరదు. ప్రతి గ్రామంలో ఈ ఎన్నికల సమయం కాబట్టి లీడర్లు అన్నిటి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడు బరోబర్ నీకు అడిగే హక్కు ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అడగండి. అడిగితే కానీ అమలు కావు. అడగకపోతే వచ్చేది లేదు. ఖచ్చితంగా అడిగి నిలదీసే ప్రయత్నం చేయాలి. వీలైతే గట్టిగా మాట్లాడాలి. అంతేగాని మనం ఇస్తారు కదా పోతారు కదా అనుకుంటే అవి ఏడి అన్నీ అవుతాయి. అలిచిన హామీలన్నీ సున్ననే. అందు గురించి ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకొని ఇప్పుడు కూడా ఓట్లు వేసే ప్రయత్నం చేయాలి. ఆ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అడిగే ప్రయత్నం కూడా గట్టిగానే చేయాలి. లేకపోతే యాడున్న గొంగడ ఆడేసినట్టే ఉంటుంది. మనం ఇట్లనే ఉంటాము, వాళ్ళు గట్లనే డెవలప్ అవుతుంటారు. అర్థమైందా ప్రజలారా? నమస్తే.